పోలీసు ఉద్యోగాల భర్తీపై అట కుట్ర జరుగుతుంట పోనీ అవ్వని ఏందే ఎవడా వాడు కుట్ర చేసేటోడు చెప్పు ఆ పేరేపు మా రేవంత్ అన్న ఏమంటే పోలీసు ఉద్యోగాల పైన కుట్ర జరుగుతుందట కుట్ర చేస్తున్నట ఎవరు నిరుద్యోగుల విద్యార్థుల లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు ఎవడు కుట్ర చేసినా అది బీఆర్ఎస్ పార్టీ చేసినట్టే లెక్క నరేషన్ ఎట్లుంటుంది సో ఎలాగైనా అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయట ఏది అన్నట 20,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తే లేదు లేదు 7,000 ఇవ్వాలని చెప్పేసి అంటే అడ్డుకుంటారట రాజకీయ పార్టీలు అసలు నిరుద్యోగులు అనేటోడు వాడు అడ్డుకుంటలేడు అందరు సంతోషంగా ఉన్నారు అన్న ప్రభుత్వంలో అట్లా చెప్తారన్న సో అలాంటి శక్తులకట అవకాశం ఇవ్వద్దట ఎలాంటి లోపాలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలి ప్రశ్నపత్రాల ప్రింటింగ్ నుంచి రవాణా వరకు అప్రమత్తంగా వివరించాలి డీజీపీ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చిండు ఓకే మన ఇక్కడ ఓఎంఆర్ సీట్లు బజార్ దొరికినాయే పీవీఆర్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పైన మంచిగా కుప్పకే ఓఎంఆర్ సీట్ దొరికినాయి ఎట్ట దొరికినాయి అంటారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటారు రేవంత్ అన్న నిన్ను హోంశాఖ మంత్రి అంటారు చేత్తవాసేవ అది నీ ఇష్టం కానీ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలంటారు బజార్లో దొరుకుతున్నాయి పేపర్లు అంటారు బజార్లో బరి బత్తడి దొరుకుతాను ఇట్లా విసిరేసిపోతారు అట్లా మరి ఎవడన్నా మా రాయగోపడి అసంటోడు ఎవడన్నా లంగో దొంగ ఎవడన్నా ఉంటే వాడు ఖరాబ్ చేస్తానని నేనే సక్కమైన నీ కాడ పెట్టుకున్నాను విద్యాశాఖ మరి ఉదరిస్తున్నావు ఆ విద్యాశాఖని ఎగురు పెడుతుందంటగా నీ శాఖ సో ఇప్పుడు అన్న అయితే ఇక పోలీసు కొలువులు పెంచాలని డిసైడ్ చేసిండే ఇక మళ్ళీ దిల్సునగర్ కాడ అశోక్ నగర్ కాడ చిక్కడిపల్లి అన్నో ఇన్నో కూర్చొని నిరుద్యోగులు ధర్నాలు దీక్షలు చేసినా దండగనట్టు మీ అన్న రేవంత్ రెడ్డి మీ పులి మీరు ఏరుకోరి తెచ్చుకున్న మునగాడైన ముఖ్యమంత్రి మీకు పంగనామాలు పెడతానికి సిద్ధమైండు సో పంగనామం పెడతాడంట మీరు రెడీగుండ్రి ఇక రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన 7,437 పోలీసు ఉద్యోగ నియామకాల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించను ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎంసీహెచ్ఆర్టీలోని బోధి పెవిలియన్లో మంగళవారం డీజీపీ సివి ఆనంద్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించాడు పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు చిన్నపాటి అలసత్వానికి కూడా ఆస్కారం లేకుండా చూడని స్పష్టం చేసింది నియమ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని చేపట్టని అధికారులను సూచించినట భద్రతను కఠినతరం చేయాలి పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల తయారీ ముద్రణ జిల్లాలకు రవాణా చేయడం భద్రపరచడం వరకు ప్రతి దశలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు దీనికి కారణం ఏందయ్యా అంటే నిన్న మొన్న ఢిల్లీలో ఈ నీటి పేపర్ లీక్ అవడం వల్ల ఇట్లా ముడ్డి కిందికి నీళ్ళు వేస్తే ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాడికి వచ్చింది సేమ్ టు సేమ్ మన ఎంట్రీన్ ముఖ్యమంత్రి గారు కూడా ఏ క్షణమైనా రాజీనామా చేయాలని డిమాండ్ వస్తున్న భయంతో అప్రమత్తమైన దీనికి శబాష్ నువ్వు అప్రమత్తం కావడం మా విద్యార్థులకు మా ఉద్యోగులకు మంచిదే కాకపోతే ఈ పోలీసు ఉద్యోగాలు 7,400 కాదైనా ఆయన స్వామి 19,000 చిల్లర పెట్టమంటారు ఇప్పుడు ఈ 7,400 కాకుండా 19,000 చిల్లర ఉద్యోగాలు వాళ్ళు అడుగుతారు ధర్నాలు చేస్తారు దీక్షలు చేస్తారు రోడ్ల మీదకి వస్తారు దిష్టి బొమ్మ దాగలు పెడతారు నంగా నాశ చేస్తారు సో ఎవ్వనయ్యకు అన్న ఇనేదే లేదు తగ్గేదే లేదు ఇట్లా తగ్గేదే లేదు అని అన్న ఆయన నచ్చింది చేస్తాను సో ఇక్కడ రాజకీయ పార్టీలు ఏ నిరుద్యోగి రోడ్డు మీకు వచ్చినా ఏ విద్యార్థి రోడ్డు మీకు వచ్చినా వాడంతా రాజకీయ పార్టీ వాడు అంతా బీఆర్ఎస్ వాడే నిజమైన నిరుద్యోగి లేడు నిజమైన విద్యార్థి లేడు నిజమైన వాడు కూడా రోడ్డు మీదకి వస్తలేడు అంతా చదువుకుంటారు బుక్కులు పట్టుకొని
లైబ్రరీలోకి వెళ్ళకుండా ఇట్లా బుక్లే పట్టుకొని చదువుతారు. లంగలు దొంగలు ఉంటే రోడ్డు మీకు వస్తారు అంతే. సో ఇదే రకంగా వ్యవహారం పోతూ వస్తే నిన్న మొన్న ఎంట్రీని తాగి కథం కామని చెప్పినాం. వాళ్ళు నిన్నే కథం చేసేటట్టున్నారు నాయన, అది జర జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ క్షణమైనా ఇది నల్లమల పులిగారట, మీకు ఉద్యోగాలు పెంచరట, ఎట్టుంది ఘటన జరుగుతాట, దానికి తోడు కట్టుదిట్టమైన పద్ధతులు ఏర్పాటు చేస్తుంటే ఇది ఒకటి మంచి విషయమే. ఇక మరి నిమ్మలంగా ఎగ్జామ్ ప్రిపేర్ కానీ, ఎందుకంటే ఏరి కోరి తెచ్చుకొని ఒక మొగాని చేసుకుంటే వాడట పెళ్లి చేసుకుని ఎగిరి తంతానట. సో ఏరి కోరి రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి చేస్తే ఎగిరి తంతాను తన్నిచ్చుకోరి. ఇప్పుడు తనెతందుకు ఆయనకు భయం లేదు, తని చూడడానికి మీకు భయం లేదు, మాకెందుకు ఆయన నొప్పి? కాకపోతే పాపం మాకు చుట్టుకుంది. ఎందుకంటే మీరు తెచ్చి ముఖ్యమంత్రి చేస్తే మా రైతాంగానికి, మా ప్రజలకు, మా సబ్బండ వర్గాలకు నిన్న ముంచి కూర్చుండు. పాపం మాత్రం మీది, పాపంలో పాలు మాత్రం మాకు దొరికింది. అదే వచ్చింది పరిశానం ఇప్పుడు. అది కథనే.